ఆ ఊరిలో ఒక వృద్ధాశ్రమం ఉంది. దీని ఓనర్ విదేశాల్లో స్థిరపడిన వ్యక్తి. ఆయనకి ఒక్కగానొక్క కూతురు ఉంది. తన పేరు మిర్సి. పేరు మాత్రమే కాదు, మనిషి కూడా చాలా జాలి కలిగినదే. అసలు ఆ వృద్ధాశ్రమం పెట్టడానికి కూడా కారణం ఈ పాపే. మిర్సికి 19 సంవత్సరాలు. తన 20వ పుట్టినరోజు ఆ ఆశ్రమంలో జరుపుకోవాలని తన కోరిక. ఈ విషయం వాళ్ళ నాన్నగారికి చెప్తుంది. వాళ్ళ నాన్నగారికి బిజినెస్ కారణంగా తను రావడానికి అవ్వదని, తను వెళ్ళమని చెప్తాడు జాన్. జాన్కి కూతురి మాట అంటే వేదం, కూతురికి తండ్రి మాట అంటే అపారమైన గౌరవం. అందువలన తననిద్దరిని తోడుగా ఇచ్చి ఆశ్రమానికి పంపించాడు. ఈ ఆశ్రమంలో రామారావు, రాఘవరావు అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీళ్ళిద్దరివి ఒకేలాంటి సమస్యలు. అనుకోకుండా ఒకరోజే అక్కడికి వచ్చారు. కాబట్టి ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. అయితే మెర్సీ పాప పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వస్తుందని ఆశ్రమం చాలా అందంగా డెకరేట్ చేశారు. మెర్సీ పాప అక్కడికి వచ్చేసింది. అంతా పండగ వాతావరణంగా మారిపోయింది. తను పుట్టింది, పెరిగింది అంతా విదేశాలే అయినా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. తను రావడం ఇదే మొదటిసారి అయినప్పటికీ అక్కడి వారికి మెర్సీ పాప కొత్త కాదు. మెర్సీకి ఒక తాత ఉండేవాడు, జాన్కి నాన్న. మెర్సీకి తాత అంటే చాలా ఇష్టం. తాతకి మెర్సీ అంటే చాలా ప్రేమ. కానీ తను అనారోగ్యం కారణంగా చనిపోతాడు. ఆ బెంగతో తను ఎవరితోనూ మాట్లాడేది కాదు. అప్పుడు జాన్ ఇక్కడికి వీడియో కాల్ చేసి మాట్లాడించేవాడు. అలా వాళ్ళకి మెర్సీ పాప తెలుసు. తను ఇక్కడికి రాగానే ఆనందంతో పొంగిపోయింది. వాళ్ళందరినీ దగ్గర నుండి చూసేసరికి తను చిన్నప్పుడు వాళ్ళ తాతయ్యతో ఆడుకున్న రోజులు గుర్తుకు వస్తాయి. బర్త్డే ఫంక్షన్ అయిపోతుంది. ఇంకా తను పాత విషయాలే ఆలోచిస్తుంది. ఇలా ఆలోచిస్తూ మెర్సీకి ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. ఇక్కడున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా ఒక కుటుంబం ఉండే ఉంటుంది. వాళ్ళపై వీళ్ళకి ప్రేమ, అభిమానం ఉంటాయి కాబట్టి వీళ్ళని ఎలా అయినా వాళ్ళ కుటుంబాలతో కలపాలి అనుకుంటుంది. అందులో భాగంగా వీళ్ళంతా ఏ ఏ కారణాలతో ఇక్కడికి వచ్చారో మేనేజర్ ద్వారా తెలుసుకుంటుంది. తన పేరు వరాలు. ఆ కుటుంబం అంతా చాలా మంచివారు, కానీ వాళ్ళు చాలా పేదవారు. కొడుకు ఏ పని చేయలేడు. కోడలు పాచి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. వాళ్ళకి 2 పిల్లలు. సంపాదన లేని భర్తను, 2 పిల్లలతో పాటు ఏ పని పాట చేయలేని తను కూడా పోషించాలి అంటే కోడలికి కష్టంగా ఉంటుందని, తన భారం కొంతైనా తగ్గుతుందని ఇంట్లో నుండి ఆశ్రమానికి తనంతటి తానే వచ్చేస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకుని మెర్సీ వరాలను తీసుకుని తన ఇంటికి వెళ్తుంది. మెర్సీ వాళ్ళ పరిస్థితి మొత్తం గమనిస్తుంది. ఈలోపు కోడలు వాళ్ళని చూసి ఏడ్చుకుంటూ, మావయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ కోసం మేము చాలా వెతికాము. నువ్వు ఎక్కడా కనబడలేదు. పిల్లలు నీ మీద బెంగ పెట్టుకున్నారు. అసలు ఎన్నాళ్ళు ఏమైపోయావు అని అడుగుతుంది. అందుకు మెర్సీ జరిగిన విషయాలన్నీ తనతో చెబుతుంది. అందుకు కోడలు, మావయ్య మనం తింటే అందరం కలిసే తింటాం, పస్తులుంటే అందరం కలిసే పస్తులుంటాం. కానీ నువ్వు ఇలా చేయడం ఏం బాలేదు. ఇంటికి పెద్ద దిక్కుగా నువ్వు ఉండన్నాళ్ళు ఎన్ని కష్టాలైనా ఎదిరించగలం. నువ్వే మా ధైర్యం అని ఏడుస్తుంది కోడలు. అందుకు మెర్సీ, మీ మావయ్య గారిని మీ దగ్గర విడిచిపెట్టడానికే తీసుకొని వచ్చాను అని చెబుతుంది. అంతేకాకుండా తన కోడల చేత ఒక సూపర్ మార్కెట్ పెట్టించి దాన్ని చూసుకోవడానికి తన మనిషిని అక్కడ సూపర్వైజర్గా పెడుతుంది. దాంతో ఆ కుటుంబం అంతా చాలా సంతోషించి మెర్సీకి ధన్యవాదాలు చెబుతారు. మెర్సీ అక్కడి నుండి సత్యాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటుంది. సత్యం ఇంట్లో వాళ్ళకి డబ్బు పిచ్చి. డబ్బుంటే చాలు, వారికి ప్రేమలు, బంధాలు ఏమీ అవసరం లేదు. తనుంటే తనకి భోజనం దగ్గర నుండి బట్టల వరకు అన్ని ఖర్చులు అవుతాయని తన కన్న కొడుకుతోనే ఆశ్రమంలోనికి పంపిస్తుంది తన కోడలు. కొడుకుని తండ్రిని అక్కడికి పంపించడం ఇష్టం లేకపోయినప్పటికీ భార్య పోరు భరించలేక తన ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న మెర్సీ బాగా ఆలోచిస్తుంది. వాళ్ళకి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఎప్పటికైనా సత్యాన్ని బయటకు తోసేస్తారు కాబట్టి అది సరికాదు. ఒకవేళ అతని పేరు మీద ఆస్తి ఉంటే దానికోసం తను చంపేస్తారేమో, కాబట్టి అది కూడా సరికాదు అనుకుంటుంది. కాబట్టి ఒక ఆలోచన చేస్తుంది మెర్సీ. తనని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఇలా చెబుతుంది. మా ఆశ్రమంలో ఉన్న 10 మందికి మేము నెలలా మా కంపెనీ తరపున పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందులో మీ మావయ్య గారు కూడా ఉన్నారు. మీ మావయ్య గారు మాత్రం తన పెన్షన్ ఇంటి దగ్గర ఉండి తీసుకుంటానని చెప్పారు. అందుకే మీ మావయ్యని ఇక్కడ వదిలి వెళ్తున్నామని చెప్పింది. అందుకు వాళ్ళ కోడలు ఆ మాటలు విని నవ్వుకుంటూ, మా మావయ్యని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటామండి అని చెప్పింది. సత్యం వాళ్ళ కొడుకు మెర్సీతో, మీరు చేసిన ఈ మేలు జన్మకి మర్చిపోలేను. నేను మళ్ళీ మా నాన్నని ఇంట్లో చూస్తానని అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అమ్మా అని చెబుతాడు. మెర్సీ, పర్వాలేదండి, సత్యం తాతయ్యని బాగా చూసుకోండి, మీకు ఏ అవసరం వచ్చినా నాకు చెప్పండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
అలా అందరినీ వాళ్ళ పరిస్థితి తెలుసుకొని వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తుంది మెర్సీ. ఇక చివరిగా మిగిలింది రామారావు. రాఘవరావు వీళ్ళిద్దరిది ఒకేలాంటి పరిస్థితి. రామారావు భార్య చనిపోయిన తర్వాత తన కొడుకే ప్రాణంగా బ్రతికేవాడు. తెలిసిన వాళ్ళ ద్వారా ఒక మంచి సంబంధం చూసి కొడుకుకి పెళ్లి చేశాడు. వచ్చిన కోడలు తన ఇంటిని కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటుందని అనుకున్నాడు. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టే వరకు తన ఇంటిని కుటుంబాన్ని బాగానే చూసుకుంది. ఆ తర్వాత నుండి రామారావుని సరిగా చూసేది కాదు. ఎందుకంటే రామారావు కొడుకు ఉద్యోగం కోసం వేరే దేశానికి వెళ్ళిపోయాడు. అందువల్ల మావయ్యని సరిగా చూసుకునేది కాదు. వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం బాగానే చూసుకునేది. వీళ్ళకు కూడా కోడలు ఉంది. తన పేరు లక్ష్మి. తను చాలా మంచిది. తన ఆడపడుచు సంగతి తెలిసి చాలాసార్లు తనకు నచ్చచెప్పేది. తల్లిదండ్రులతో సమానంగా మావయ్యని చూసుకోవాలని చెప్పేది. కానీ తను ఎవరి మాట పట్టించుకునేది కాదు. ఈ విషయం తెలుసుకొని మెర్సీ లక్ష్మి దగ్గరికి వెళ్తుంది. మీ ఆడపడుచుని మార్చి ఎలా అయినా సరే వాళ్ళ మావయ్యని తన ఇంటిలో చేర్చాలని, దానికోసం నువ్వు ఒక నాటకం ఆడాల్సి వస్తుందని చెబుతుంది. లక్ష్మి నా ఆడపడుచు మారి తన మావయ్యని సరిగ్గా చూసుకుంటాను అంటే నేను ఏ పైనైనా చేస్తాను అంటుంది. అందుకు మెర్సీ తను ఏం చేయాలో అన్ని విషయాలు తనతో చెబుతుంది. లక్ష్మి మెర్సీ చెప్పిన విధంగానే తన మావయ్యని సరిగ్గా చూసుకోదు. తిండి విషయంలోనూ చాలా విషయాల్లోనూ తనను ఇబ్బంది పెడుతుంది. ఈ విషయం వాళ్ళ ఆడపడుచు తెలిసేలా చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తను లక్ష్మిపై గొడవకి వస్తుంది. నువ్వు నా నాన్నను సరిగా చూసుకోవడం లేదు, తనకు తిండి కూడా సరిగా పెట్టడం లేదు, నువ్వేం కష్టపడి తెచ్చి మా నాన్నను పోషించడం లేదు కదా, వాళ్ళ కొడుకు సంపాదన కాబట్టి తను సరిగ్గా చూసుకోవడానికి నీకేంటి బాధ, అత్తమామలను తల్లిదండ్రులతో సమానంగా చూసుకోవాలని చెబుతుంది. అందుకు లక్ష్మి నువ్వు చెప్పింది కరెక్టే, తన కొడుకు సంపాదన కాబట్టి నేను వాళ్ళ తండ్రిని బాగానే చూసుకోవాలి, తల్లిదండ్రులతో సమానంగా అత్తమామలను చూసుకోవాలి. ఇదే విషయాన్ని నేను నీకు చాలాసార్లు చెప్పాను, అప్పుడు నీకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడెలా అర్థమైంది అని అడుగుతుంది. అప్పుడు తను నన్ను క్షమించు వదినా, ఈ విషయం నాకు అర్థం కావడం కోసమే నువ్వు ఇలా చేసావా అని అడుగుతుంది. అందుకు లక్ష్మి నీకు ఈ విషయం అర్థమయ్యేలా చేసింది నేను కాదు, మీ మావయ్య ఉంటున్న ఆశ్రమాన్ని నడిపిస్తున్న వాళ్ళ కూతురు, తన పేరు మెర్సీ అని చెబుతుంది. వెంటనే తన ఆశ్రమానికి పరిగెత్తుకుని వెళ్ళి మెర్సీ నీ నాకన్నా చిన్నదానివైనా నేను చేసిన తప్పేంటో నాకు తెలిసేలా చేశావు, నేను మా మావయ్యను ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెబుతుంది. మెర్సీ చాలా సంతోషిస్తుంది. మావయ్యను క్షమించమని చెప్పి తనతో పాటు ఇంటికి తీసుకొని వెళ్తుంది. రామారావు చాలా సంతోషిస్తాడు. చివరిగా మిగిలింది రాఘవరావు. తనది కూడా ఇలాంటి సమస్యే. కోడలు సరిగా చూసుకోదు, కొడుకు విదేశాల్లో ఉంటాడు. కానీ రాఘవరావు తన కొడుకు లేని ఆ ఇంటిలో తను ఉండలేనని ఇక్కడే ఉంటానని చెబుతాడు మెర్సీతో. అందుకు మెర్సీ బాగా ఆలోచించి రాఘవరావుని తన వెంట వాళ్ళ దేశానికి తీసుకుని వెళ్తుంది. రాఘవరావుని వాళ్ళ నాన్నకు పరిచయం చేసి తనను దత్తత తీసుకోవాలని వాళ్ళ ఆఫీస్కి తను తీసుకుని వెళ్తుంది. ఆ ఆఫీస్కి వెళ్ళగానే రాఘవరావు అక్కడ దృశ్యాన్ని చూసి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. తన ఎదురుగా తన కొడుకు కనిపిస్తాడు. రాఘవరావు కొడుకు అదే ఆఫీసులో పనిచేస్తాడు. రాఘవరావు కొడుకు రాఘవరావు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఆశ్చర్యంతో ఏంటి నాన్న మీరు ఇక్కడ ఎలా వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు జరిగిన విషయాలన్నీ చెబుతాడు రాఘవరావు. ఈ సంఘటన చూసి మెర్సీ చాలా సంతోషిస్తుంది. రాఘవరావుని తన కొడుకు చాలా బాగా చూసుకుంటాడు. తనను ఇక్కడికి తీసుకుని వచ్చినందుకు మెర్సీకి థ్యాంక్స్ చెప్తాడు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పులేమంటే కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.